హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆయేషా. మీలో ఎంతమందికి మటన్ బిర్యానీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. బిర్యానీ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని, చాలా కష్టమని ఫీల్ అవుతూ ఉంటారు అందరూ. కానీ అదేం లేదండి, బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ. ఇంట్లో అందరికీ నచ్చేలా టేస్టీ యమ్మీ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక 3 kgs రైస్ ఉడికేంత పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక 1.5 kg ఫ్రెష్ లేత మటన్ని తీసుకోండి. ఈ మటన్లో 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టీ స్పూన్స్ కారం పొడి వేసుకోండి. స్పైసీగా కావాలనుకునేవారు ఇంకొక టీ స్పూన్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్స్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత ఒక 4-5 యాలకులు, ఒక 2-3 అనాస పువ్వులు, కొద్దిగా సాజీరా, కొన్ని లవంగాలు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3-4 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 8-10 పచ్చిమిర్చి, అలాగే ఒక 1 టీ స్పూన్ దంచిన మసాలా వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకొని అందులో పిండేయండి. ఆ తర్వాత గ్రేవీ కోసం ఒక కప్పు ఫ్రెష్ గడ్డ పెరుగు తీసుకోండి. ఎక్కువ గ్రేవీ కావాలనుకునేవారు ఒక 1/2 కప్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత వేడి చేసుకున్న కొంచెం ఆయిల్ని అందులో వేసేయండి. ఈ మిశ్రమాన్నంతా బాగా కలపండి. ఇలా కలపడానికి చాలామంది గరిటెను ప్రిఫర్ చేస్తారు, కానీ చేయితో కలిపితే ప్రతి పీస్కి కూడా ఆ మసాలా అనేది చాలా బాగా పడుతుంది. అందుకని నేను చేయితోనే కలుపుతాను. ఈ మటన్ని బిర్యానీ చేయడానికంటే ఒక 4 to 5 hours ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత బిర్యానీ అనగానే మనకు ముందు గుర్తుకొచ్చేవి కాజు ఫ్రై అండ్ ఆనియన్స్ ఫ్రై. వాటి కోసం కొన్ని జీడిపప్పులు తీసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కూడా తీసుకొని ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఎసరుకు సరిపడా నీళ్లు పోసుకొని అందులో 2 అనాస పువ్వులు, 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, కొంచెం సాజీర వేసుకొని హీట్ చేయండి. ఎసరు రాగానే ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్న బాస్మతి రైస్ను అందులో వేసేయండి. రైస్లో సాల్ట్ ప్రిఫర్ చేసేవాళ్ళు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్న రైసు ఒక 60 to 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఉడికిన రైస్లో వాటర్ లేకుండా ముందుగానే గంజి మొత్తం వంపేయండి. అలా కాకుండా హోల్స్ ఉన్న గరిటెతో కానీ లేదంటే ఇలాంటి బౌల్తో కూడా రైస్ తీసేయచ్చు. ఇలా 70% ఉడికిన రైస్ని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్లో ఈ విధంగా వేసేయండి. రైస్ కరెక్ట్గా ఉడకలేదని మీకు అనిపిస్తే రైస్ ఉడకబెట్టిన వాటర్ కొన్ని తీసుకొని పక్కన పెట్టేయండి. రైస్ మొత్తం వేసిన తర్వాత గరిటెతో ఇలా హోల్స్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా రైస్ మొత్తం పరిచేయండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా ఇలా వేసేసుకోండి. ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది బిర్యానీకి. ఆ తర్వాత కలర్ కోసం పాలల్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకొని ఇలా వేసేయండి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ని ముందుగా మనం చేసి పెట్టుకున్న హోల్స్లో ఈ విధంగా వేసేయండి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని వెంటనే స్టవ్ ఎక్కించేద్దాం. దమ్ బిర్యానీ అనగానే గిన్నె అంచుల చుట్టూ గోధుమ పిండి ముద్ద పెట్టడం, లేదంటే ఏదైనా ఫాయిల్ పేపర్ ఆ గిన్నె కవర్ అయ్యేలా పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవేం అవసరం లేదండి. ఏదైనా ఒక వెయిట్ తీసుకొని గిన్నె మీద మూత పెట్టి ఆ మూత మీద ఈ బరువు పెట్టేస్తే సరిపోతుంది. దీన్ని హై ఫ్లేమ్ మీద ఒక 10 minutes ఉడికించి ఆ తర్వాత 15 minutes లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఒక పావుగంట తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.